Geometry is a subject that lends itself particularly well to hands-on experiment, and paper folding is an effective tool for learning geometric concepts and skills. And paper folding is used in geometric concepts and skills. And paper folding is used in geometry to engage students of all ages can benefit from this approach. The scientific principle involved in geometry through the paper folding are based on transformation like rotation, translation, and reflection. And paper folding and crease line created when folding paper become an axis of symmetry, and reflecting part of the paper is across it. Okay, show. While showing and explain. These are these are some type of crafts. Okay. Like this we play. Right. This is Mura fold. Okay. These are toys. And this is folding cubes. Wow. And this is match day greeting card. Okay. And this is types of angles. These types of shapes and formulas. This is A0 size paper. A0. This is A0. In this A0 of A1. In A1 of A2. In this of A3. Of A4. In A4 of A5. Like this of up to A10. The A10 size is stamp size. A9 is passport size, photo size. Any more? And some activities are there. Do it fast. In these two closed figures, we cut with two cuts square. Like this. Square. This Mura fold is used in heart surgery. Like this. In heart, fat is struck in, and this fold is going through the vessel, and on the spot of fat this fold is opened, and open after this fold is taken coming this fat, like this. Okay, good. These are interior decorations. In the corners we kept and store the things. Thank you. Come on, start. సార్ నేను బేసిక్గా నేను ఒక సోషల్ టీచర్ని. సో సోషల్ లెసన్ చెప్పేటప్పుడు నేను పిల్లలకి ఎర్త్ గురించి, ఎర్త్ రొటేషన్ గురించి, రెవల్యూషన్ గురించి, ఎర్త్ సన్ చుట్టూ ఎలా తిరుగుతుంది, ఎర్త్ చుట్టూ మూన్ ఎట్లా తిరుగుతుంది, సో దీంట్లో గ్రహణాలు ఎట్లా ఏర్పడుతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది. సో దానికోసం సార్ ఇక్కడ మీరు చూసినటువంటి ఈ మోడల్ ఎర్త్ వెస్ట్ నుంచి ఈస్ట్కి ఇట్లా రొటేట్ అవుతుంది. సో దీన్ని మనము రొటేషన్ అంటాం. ఒక రొటేషన్ జరగడానికి 24 అవర్స్ పడుతుంది. ఈ 24 అవర్స్లో ఒకసారి ఎర్త్ తన చుట్టూ తాను రొటేట్ అవుతుంది. రొటేట్ అవుతున్నప్పుడు ఎప్పుడు కూడా హాఫ్ ఆఫ్ ది పోర్షన్ సన్కి ఎదురుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ డే ఏర్పడుతుంది, ఇక్కడ నైట్ ఏర్పడుతుంది. నైట్ ఏరియా డేలోకి వెళ్తుంది, డే ఏరియా నైట్లోకి వెళ్తుంది. అట్లాగే ఎర్త్ తన చుట్టూ తాను రొటేట్ అవుతూనే ఎర్త్ సన్ చుట్టూ కూడా తిరుగుతుంది అనమాట. దీన్ని రెవల్యూషన్ అంటాం. ఒక రెవల్యూషన్కి 365 డేస్ పడుతుంది. 365 డేస్లో ఒకసారి మొత్తము ఎర్త్ సన్ చుట్టూ తిరిగి వస్తుంది. ఇట్లా తిరిగేటప్పుడు దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ పుల్లని నార్త్ పోల్ టు సౌత్ పోల్ మనం ఏదైతే పుల్లను ఉంచినామో దీన్ని మనం యాక్సిస్ అంటాం. ఈ యాక్సిస్ అనేటువంటిది 90 డిగ్రీస్ కాకుండా 23.5 డిగ్రీస్ టిల్ట్ ఉంటుంది. ఈ టిల్టులు తిరగడం వల్లనే మనకి సీజన్స్ అనేటువంటివి ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం గమనిస్తే మార్చ్ 21 రోజు ఇక్కడ ఉంటుంది ఎర్త్. ఈ మార్చ్
మార్చ్ 21 రోజు సన్ రైజ్ స్ట్రేట్గా ఈక్వేటర్ పైన పడతాయి. అలాగే మెల్లిగా ఏప్రిల్, మే, జూన్ గడిచే కొద్దీ సన్ రైజ్ ఈక్వేటర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైకి వస్తాయి. అంటే నార్థన్ హెమిస్ఫియర్లో సన్ రైజ్ స్ట్రేట్గా పడడం, ఈ నార్థన్ హెమిస్ఫియర్లో సమ్మర్ ఉండడం, అదే టైంలో సౌతర్న్ హెమిస్ఫియర్లో వింటర్ ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళకి సమ్మర్తో పాటు ఇక్కడ డే టైం ఎక్కువగా ఉంటుంది, వీళ్ళకి వింటర్ ఉంటుంది, అట్లాగే నైట్ టైం ఎక్కువగా ఉంటుంది. అదే మనం ఇట్లా తిరుగుతూ వెళ్ళినప్పుడు మళ్ళీ ఇక్కడ డే అండ్ నైట్స్ ఈక్వల్గా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేసరికి డే నైట్స్ అనేటువంటివి మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది. సౌతర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్ ఎక్కువ ఉండడం, నార్థన్ హెమిస్ఫియర్లో వింటర్గా ఉండడము, నైట్ ఎక్కువగా ఉండడం అనేటువంటిది కనిపిస్తుంది అనమాట. సో ఇది మనము ఇదంతా రీజన్ ఏం సార్ అంటే ఈ యాక్సిస్ అనేటువంటిది 23.5 degrees టిల్ట్ ఉండడమే. అట్లాగే మనం ఇంకోటి గమనిస్తే ఈ మోడల్ని యూజ్ చేసి మనము సన్కి ఎర్త్కి మధ్యలో మూన్ అడ్డు వచ్చినప్పుడు దాన్ని మనము సోలార్ ఎక్లిప్స్ అని అంటాము. అట్లాగే సన్కి మూన్కి మధ్యలో ఎర్త్ అడ్డం వచ్చినప్పుడు దీన్ని మనం లూనార్ ఎక్లిప్స్ అంటాము. ఇవి మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీటిని యూజ్ చేస్తాం. అట్లాగే మనం ఒకసారి ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఎర్త్ చుట్టూ మూన్ తిరుగుతుంది సార్. దీనికి ఎర్త్ కూడా మూన్ అనేటువంటిది ఒక శాటిలైట్. మూన్కి ఒక రొటేషన్, ఒక రెవల్యూషన్ సేమ్ టైం 30 days పడుతుంది. ఇట్లా ఒక్కసారి ఎర్త్ చుట్టూ మూన్ తిరిగేటప్పుడు 30 days పడుతుంది. ఈ 30 daysలో మూన్ అనేది ఎర్త్ చుట్టూ ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేస్తుంది. అదే టైంలో తన చుట్టూ తాను కూడా ఒక రౌండ్ తిరుగుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది సార్ అంటే ఈ రెడ్ కలర్లో ఉన్న ఏరియా ఎప్పుడు కూడా మనకి ఎర్త్కి ఎదురుగా రాదు. అంటే మనము మూన్ యొక్క ఒక పార్ట్ని చూస్తాం, అవతల పార్ట్ని ఎప్పుడు చూడలేము. దానికి రీజన్ ఏంటంటే మూన్ రొటేషన్, మూన్ రెవల్యూషన్ 30 daysలోనే జరుగుతాయి అనమాట. అందుకే మనం ఎప్పుడు కూడా ఈ రెడ్ కలర్ ఏరియా మనకు ఎదురు రాదనమాట. అట్లాగే సార్ మూన్ ఎర్త్ చుట్టూ తిరిగేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఒక 1 week పడుతుంది, ఈ పొజిషన్ రావడానికి 1 week పడుతుంది, ఈ పొజిషన్ 1 week పడుతుంది. ఎప్పుడైతే మూన్ ఇక్కడ ఉందో సన్ రైజ్ స్ట్రేట్గా మూన్ మీద పడడం వల్ల మూన్ యొక్క ఫుల్ ఫేస్ మనకు కనిపిస్తుంది. దీన్ని మనం ఫుల్ మూన్ డే అంటాము. అదేవిధంగా మెల్లిగా ఇట్లా రోజులు గడిచే కొద్ది డే 2, డే 3, డే 4 అయ్యేసరికి ఏమవుతుందంటే మూన్ మనకు కనిపించడం అనేది తగ్గుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు మనం గమనిస్తే మూన్ సగం పార్ట్ మాత్రమే మనకు కనిపిస్తుంది. అదే ఇక్కడ ఉన్నప్పుడు చూస్తే కనుక మూన్ మొత్తం పూర్తిగా కనిపించకుండా అమావాస్య కనిపిస్తుంది అనమాట. దీన్ని అమావాస్య అంటాము. చందమామ మనకు కనిపించదు. అదే మనం పక్కన చూస్తే అంటే ఇక్కడ నుంచి కొంచెం పక్కకు జరగగానే కొద్దిగా మూన్ కనిపించడం, నెలవంక కనిపించడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఒక వారం తర్వాత మళ్ళీ సగం మూన్ కనిపించడం అనేటువంటి జరుగుతుంది. మనం దీనికోసం మనకు ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ కోసం నేను ఒక మోడల్ తయారు చేసిన సార్. మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే సార్ ఇది అమావాస్య రోజు చందమామ ఎట్లా ఉందో మీకు కనిపిస్తుంది. ఇక్కడ అమావాస్య రోజు చందమామ డార్క్గా అనిపిస్తుంది. ఒక 3 days తర్వాత మీరు గమనిస్తే ఇక్కడ చూడండి సార్, ఒక 3 days తర్వాత మీకు చందమామ కొద్దిగా కనిపించడం అనేది జరుగుతుంది. మరొక 3 days తర్వాత అంటే ఒక 1 week తర్వాత సగం చందమామ కనిపిస్తుంది. ఒక 10 or 11 days తర్వాత చందమామ ఈ రకంగా కనిపిస్తుంది. అదే మీరు 15 days తర్వాత ఫుల్ మూన్ స్ట్రైట్గా సన్ రైజ్ ఎర్త్ మూన్ మీద పడడం వల్ల ఫుల్ మూన్ కనిపిస్తుంది. అట్లాగే మరొక 3 days తర్వాత ఒక్కసారి చూస్తే ఇంకొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ, అట్లాగే ఇదొకటి. మళ్ళీ మనకు ఇక్కడ చూస్తే మీకు మనకు న్యూ మూన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇట్లా రకరకాల మూన్ ఫేసెస్ అనేవి కనిపిస్తాయి సార్. ఇంకొకటి చివరికి ఇదేంటి సార్ అంటే సోషల్ స్టడీస్లో మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ మ్యాప్ పాయింటింగ్ నేర్పించడానికి నేను తయారు చేసినటువంటి 2 ఇన్నోవేటివ్ మోడల్స్ ఇవి. ఇందులో మనము ఏ స్టేట్ అయినా సరే పిల్లలే నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్, అట్లాగే ఒక పెన్తో ఆంధ్రప్రదేశ్, ఇంకో పెన్తో అదే ఆంధ్రప్రదేశ్ని కరెక్ట్గా మ్యాచ్ చేసినప్పుడు మనకి ఇక్కడ బీప్ సౌండ్ రావడం, లైట్ రావడం అనేది జరుగుతుంది. అదే నేను రాంగ్ మ్యాచ్ చేసినప్పుడు ఆ లైట్ బీప్ అనేటువంటివి రావు. అట్లాగే మళ్ళీ మీరు చూడండి అరుణాచల్ ప్రదేశ్, అట్లాగే అరుణాచల్ ప్రదేశ్ కరెక్ట్గా మ్యాచ్ చేసినప్పుడు బీప్ సౌండ్ వస్తుంది. ఇంకొకటి ఏం సార్ అంటే మనం ఏ క్యాపిటల్ సిటీ తెలుసుకోవాలనుకుంటున్నారో పిల్లలే సొంతంగా ఆ క్యాపిటల్ సిటీ దగ్గర టచ్ చేస్తే ఆ క్యాపిటల్ సిటీ ఎక్కడుందో అక్కడ లైట్ వెలుగుతుంది సార్. సో ఇది పూర్తిగా ఇన్నోవేటివ్ సార్. ఇక్కడ ఆన్లైన్లో కూడా మనకు కనపడదు ఇది. సో ఇది నేను తయారు చేసినటువంటి ఇన్నోవేటివ్ TLM సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.